నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకి సభక్తికంగా సమర్పిస్తున్న పుష్కర యాత్ర పుణ్య గోదావరికి స్వాగతం. ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో ఓ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వెలసిన అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగమై పుదుచ్చేరి రాష్ట్రంలో యానాంలో కొలువుదీరి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ స్వామివారు మీసాల వెంకటేశ్వరుడిగా, కళ్యాణ వెంకటేశ్వరుడిగా, చద్దికూడు వెంకటేశ్వరుడిగా అనేక నామాలతో వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతిలో నిత్య పూజలు అందుకుంటున్నారు. రండి, స్వామిని దర్శించుకుందాం. యానాం అనే పుణ్యధరిత్రిలో పవిత్ర గోదావరి సాగరుడితో సంగమిస్తుంది. ఈ కారణంగా ఇది అత్యంత పుణ్యఫలప్రదమైన దివ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది. ప్రత్యేకించి గోదావరి పుష్కరాల పుణ్యఘడియల్లో ఇక్కడ అఖండ గోదావరి వైభవం ద్విగుణీకృతమవుతుంది. ఈ దివ్య సంగమంలో స్నానమాచరించి మీసాల వెంకన్నను సేవించుకున్న భక్తుల వైభవమే వైభవం. ప్రశస్తమైనటువంటి ఈ గోదావరి నదిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఇక్కడ ఈ పుష్కర సమయంలో తీర్థ విధులు నిర్వర్తించుకోవడం వల్ల 21 తరాల వారు తరిస్తారని, అనేక కోటి జన్మల వల్ల చేసినటువంటి పాపం కూడా పోతుందని, ఈ పుష్కర స్నానం వల్ల ఫలితం కలుగుతుంది అని చెప్పబడుతోంది. పరమపావనమైన గోదావరీ తీరాన వెలసిన యానాం అనే ఈ దివ్య ధరిత్రి హరిహర క్షేత్రంగా భాసిల్లుతూ కలియుగ దైవమైన వెంకటేశ్వరుడి కృపతో పాటుగా ఈశ్వర కటాక్షాన్ని కూడా భక్తకోటిపై వర్షిస్తోంది. ఈ పుణ్యధరిత్రికి 4 వైపులా 4 రూపాల్లో 4 నామాలతో ఈశ్వరుడు కొలువుదీరాడు. సాక్షాత్తు ఆదిపరాశక్తి 4 శక్తి రూపాల్లో ఈ నేలను కాపాడుతోంది. ఈ యానాం గోదావరికి తూర్పుగా కాలభైరవుడు ఉన్నాడు, దక్షిణాన్న చంద్రమౌళీశ్వరుడు, పశ్చిమాన్న వీరేశ్వరుడు, ఉత్తరాన్న రామలింగేశ్వరుడు ఈ యొక్క క్షేత్రానికి 4 దిక్కులా ఉన్నారు. అంతేకాకుండా ఈ గ్రామానికి 4 దిక్కులా 4 అమ్మవార్లు ఉండడం జరిగింది. తూర్పున ముత్యాలమ్మ తల్లి, దక్షిణాన ధనలక్ష్మి, ఈ విధంగా పోలేరమ్మ దేవత, నేరేళ్ళమ్మ దేవతలు ఈ యొక్క గ్రామంలో వేయించేసి ఉన్నారు. ఇక్కడ గోదావరి నదీమ తల్లి అనంత వాహినియే కనిపిస్తుంది. ఎక్కడో బ్రహ్మగిరి పర్వతాల్లో ఒక బిందువులా జనించి అనేక కొండలు కోనలు దాటుకుంటూ తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని సందర్శించుకుంటూ అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ ఇక్కడ ఆ అమ్మ అనంత వాహినిగా మనకు విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇక్కడ గోదావరి నదీమ తల్లి గౌతమి నదిగా ప్రసిద్ధిగాంచింది. అంతర్భాగంలో భరద్వాజ పాయ ప్రవహిస్తుంది. గోదావరి తుల్య భాగం
ఇక్కడ సాగర గర్భంలో కలిసే ప్రదేశంగా చెబుతారు. అంతర్వాహినిగా భరద్వాజపాయ ఉండటంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు కూడా నెలకొని ఉన్నాయని చెబుతారు. ఒక్కసారి వెళ్ళి యానాంలోని ఆ ప్రసిద్ధమైన పుష్కర్ ఘాట్ని చూసొద్దాం రండి. యానాం ప్రాంతంలోని గోదావరి నదీమ తల్లి గౌతమి నదిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ గోదావరి తల్లి తుల్య భాగం సాగర గర్భంలో కలిసే ప్రదేశం ఇదే. ఈ గోదావరికి అత్యంత ప్రాశస్త్యం చెప్పబడుతుంది. ఎంచేతంటే యానాం దగ్గరలోనే సాగర సంగమం జరిగింది. భారద్వాజ గోదావరి నది అంతర్భూతంగా గౌతమి గోదావరి నదిలో ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేసినట్లయితే ఇటు సముద్రంలోనూ గోదావరిలోనూ అంటే సముద్రుడు అయ్యగా చెప్పబడుతుంది, గోదావరి నది తల్లిగా చెప్పబడుతుంది. అంచేత ఇద్దరు ఉండేటువంటి పరమ పవిత్ర స్థలంగా చెప్పబడుతుంది. దివ్యధాత్రిగా వర్ధిల్లుతోన్న ఈ యానాంలో తూర్పు చాళుక్యుల కాలంలో 14వ శతాబ్దంలో శ్రీ వీరవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. స్వామి విగ్రహాన్ని తిరుమలేశుడి విగ్రహం తరహాలోనే తయారు చేయించారు. కాని ప్రతిష్ఠించిన తరువాత రెడ్డి రాజులకు ఏదో లోపమున్నట్టుగా భావన కలిగింది. అందుకే ఈ స్వామికి రాజస చిహ్నంగా వాళ్లు బంగారు మీసాలను పెట్టించారు. ఆనాటి నుంచి స్వామివారు మీసాల వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధుడయ్యారు. యావత్ భారతదేశంలో మీసాలున్న వెంకటేశ్వరుడి విగ్రహం ఇదొక్కటే కావడం విశేషం. వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. యతో వీరః కర్మణ్యో సృష్టి వీరో జాయితే దేవకామః అని అనగా స్వామివారు కలియుగంలో ఖడ్గము ధరించి కల్కి అవతారమూర్తిగా ఈ యుగాంతమందు రాబోయేటువంటి దానికి సూచనగా మా పెద్దల పూర్వకాలం ఇక్కడ స్వామివారికి స్వామి యొక్క అనేక లక్షణాల్లో శౌర్య లక్షణాన్ని పేర్కొంటూ ఆ శౌర్యానికి ప్రతీకగా మీసాలు ఏర్పాటు చేసిన కారణం చేత ఈ స్వామివారికి మీసాల వెంకటేశ్వరుడిగా కూడా పేరు ఉన్నది. తల్లి గోదావరి దివ్యలీలా వైభవాన్ని దర్శిస్తున్న పుణ్య గోదావరిలో ఇప్పుడు చిన్న విరామం. విరామం తర్వాత యానాంలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వరుడికి పుష్కర పుణ్యతిథుల్లో శతనమస్సులు అర్పించుకుందాం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. మనకి ప్రాణాలని ప్రసాదించిన ఈశ్వరుడు వాటిని నిలబెట్టేందుకు అనేక రకాలుగా సాయం చేస్తాడు.
అనేక రూపాల్లో అనేక నామాలతో ఆయన మనల్ని వెన్నంటి ఉండి రక్షిస్తున్నాడు. రాముడిగా, కృష్ణుడిగా, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరునిగా ఆయన ఎన్నో విధాలుగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. యానాంలో కొలువుదీరిన అలివేలు మంగపతిని దర్శించుకోవడం అంటే అది జన్మజన్మల పుణ్యఫలమే తప్ప మరొకటి కాదు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఉదయకాలమే స్వామివారికి నివేదన చేసేటువంటి కారణం చేత ఆ భోగాన్ని బాలభోగం పిలుస్తారు. ఉదయకాలమే 5 గంటలకు చేసేటువంటి బాలభోగ నివేదన తరువాత మాధ్యాహ్నిక అర్చన, సాయంకాల అర్చన, ఇలా 3 విధముల అర్చనలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ స్వామివారికి ఉదయమే నివేదన చేసి ఆ నివేదన ప్రసాదాన్ని అందరూ పుచ్చుకుంటూ ఆనాడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ద్రావిడులు ఉదయమే స్వామివారి యొక్క సేవలో పాల్గొని చద్దికుడిత్తి నాంచారు అనేటువంటి ఐతిహ్యాన్ని ఆధారం చేసుకుని వారి తమిళ భాషలో చద్దికుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించి స్వామివారు చద్దికుడు ఆరగింపు జరుగుతున్నట్లుగా భావించి ఈ స్వామిని ఆనాటి నుంచి చద్దికుడు వెంకటేశ్వరుడిగా పిలవడం జరుగుతోంది. ప్రాతకాలంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహం మీద పడడం ఈ ఆలయానికున్న ప్రత్యేకత. సరిగ్గా సూర్యకిరణాలు స్వామివారిని తాకగానే ఆలయంలో తొలి భోగాన్ని నివేదన చేస్తారు. అందువల్లనే ఈ స్వామికి సద్దికూడు వెంకటేశ్వరుడు, సద్దికూడు నాంచారయ్య అనే పేర్లు కూడా వచ్చాయి. సద్దికుడుత్త వెంకటేశ్వరుడు అంటే నైవేద్యాన్ని స్వీకరించే వెంకటేశ్వరుడు కాలక్రమంలో వ్యావహారికంలో సద్దికూడు వెంకటేశ్వరుడిగా మారాడు. గోదావరి పుష్కరాల్లో ఆ నదీమ తల్లి ఒడిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చే స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీసాల వెంకటేశ్వరుడు కొలువుదీరిన ఈ దివ్యాలయంలో స్వామికి వైఖానసాగమం ప్రకారం పూజలు, సేవలు జరుగుతాయి. ప్రత్యేకించి వైఖానస మునీంద్రుల ప్రతిమని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. సంవత్సరం పొడవునా ఈ దివ్య ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది. భక్తులు రకరకాల సేవలతో అనునిత్యం స్వామివారిని సేవించుకుని తరిస్తారు. శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్య పీత్వాపి నైవ సుహిత మనుజా భవేయుః పీత్వాపి నైవ సుహిత మనుజా భవేయుః త్వం వెంకటాచలపతిరివ భక్తి సారం. ఈ మీసాల వెంకటేశ్వర స్వామి వారికి త్రికాలార్చన వైఖాన సాగమ శాస్త్ర రీత్యా జరుగుతుండడం, స్వామివారికి భారతదేశంలో ఉండేటువంటి వైష్ణవ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల స్వామివారికి పాల్గొన శుద్ధ పాఠ్యం మొదలుకొని స్వామివారి యొక్క కార్యక్రమాలు, కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరియు ఇటీవల పుష్కర కాలం నుంచి వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు ఇత్యాది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతోటి స్వామివారి యొక్క సేవా కైంకర్యాలు వైఖాన సాగమ శాస్త్రీత్యా జరుగుతుంటాయి. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి
విరామం తర్వాత యానాంలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వరుడికి పుష్కర పుణ్యతిథుల్లో శతనమస్సులు అర్పించుకుందాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. యానాం ఫ్రెంచ్ వలసగా ఉన్న కారణంగా బ్రిటిష్ పరిపాలనలో భాగంగా ఉండేది కాదు. బ్రిటిష్ పాలకులు శారదా చట్టం ద్వారా బాల్య వివాహాలను నిషేధించినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక మొత్తం భారతదేశం నలుమూలల నుంచి ఈ ఆలయానికొచ్చి వివాహాలు జరిపించుకునేవారు. ఆ కారణంగా ఒకప్పుడు ఈ యానాం పట్టణాన్ని కళ్యాణపురి అని కూడా పిలిచేవారు. యానాంలోని శ్రీ చద్దికుడుత్తు వెంకటేశ్వరాలయంలో ఆంజనేయ స్వామిని మనం మరో ఉపాలయంలో దర్శించుకోవచ్చు. స్వామి కొలువైన ఉపాలయం పైభాగాన తీర్చిదిద్దిన సీతారామలక్ష్మణుల మూర్తులు ఈ దివ్యధామాన్ని దర్శించుకొని తరించేందుకు వచ్చిన భక్తులకు అలౌకికమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. పరమ పవిత్రమైన గోదావరి దివ్యతీరాన వెలసిన ఈ ఆలయంలో మీసాల వెంకటేశ్వరుడి పక్కనే శ్రీదేవి భూదేవి కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. తనని దర్శించుకున్న వారి కోర్కెల్ని తీర్చే కల్పవల్లిగా శ్రీ మహాలక్ష్మి విశేషమైన అనుగ్రహాన్ని కురిపిస్తోంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి, హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే, పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే, సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు. తూర్పు చాళుక్యులు రెడ్డిరాజులు పాలించిన ఈ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే ఆనాటి రాచరికపు వైభవం కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది. పూర్తిగా రాతితో నిర్మించిన 7 ద్వారాల ఆలయ ముఖమంటపం, ప్రధానాలయ నిర్మాణం చాళుక్యుల శిల్పకళా వైభవాన్ని చాటుతోంది. పరమపావనమైన ఈ దివ్యక్షేత్రంలో తల్లి గోదావరి పరవళ్లు తొక్కుతూ సాగరుడిని చేరి పావన చరిత అవుతుంది. గోదావరి పుష్కరాల సందర్భాన్ని పురస్కరించుకొని సకల దేవతలు యానాం ధరిత్రి మీదకు చేరుకొని శ్రీభూసమేతుడైన ఈ మీసాల వెంకటేశ్వరుణ్ణి సేవించుకొని తరిస్తున్నారు. అతి దివ్యమైన ఈ సాగర తీర్థంలో పుష్కరాల పుణ్య ఘడియల్లో ముక్కోటి దేవతలు కొలువై ఇక్కడికి వచ్చి భక్తకోటిపై తమ అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తుంటారు. పావన
పావన గౌతమీ తీరంలో వెలిసిన స్వామి పిలిస్తే పలికే దైవంగా పూజలందుకుంటున్నాడు. పుష్కరుడు గౌతమిలో ప్రవేశించిన వేళ పరమపావనమైన ఈ ధామంలో శ్రీ వెంకటేశ్వరుడి వైభవం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోతుంది. పుష్కరాల వేళ స్వామి కురిపించే అనుగ్రహాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఆర్తితో చేసుకున్న విన్నపాలు ఎన్నటికీ వమ్ముకావు. ప్రసిద్ధమైన ఈ వెంకటేశ్వర క్షేత్రం నుంచి ఇక సెలవు తీసుకుందాం. రేపటి పుణ్యగోదావరిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పచ్చని చెట్ల మధ్య అద్భుతమైన శిల్పకళా సంపదతో అతి సుందరమైన వాతావరణంలో అలరారుతున్న శ్రీ బాలబాలాజీ దేవస్థానం వెనుక ఒక అద్భుతమైన స్థల పురాణం ఉంది. స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని, ఎంతో పుణ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వెంకటేశాయ